హలో, వెల్కమ్ బ్యాక్ టు అవిల్ పండు. నాలాగా మీకు కూడా కన్ఫ్యూజన్ ఉందా? స్వరం మా క్లైమాక్స్ గురించి నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్, కొంచెం క్లారిటీ ఉంది. అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అంత బాగుంటుంది, లవ్ చేస్తుంది అండ్ ఇద్దరు విడిపోతారు అండ్ హగ్ ఇస్తుంది, వెళ్ళిపోద్ది, ఇక డిసప్పియర్ అయిపోద్ది. ఆమె లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే అప్పటిదాకా అతనితో ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేస్తే వెళ్ళిపోద్ది, అంత బాగానే ఉంటుంది. సో వచ్చిందల్లా ఎక్కడంటే మన తెలుగు యువత గజనీ మూవీ అప్పుడు కూడా ఇంత కన్ఫ్యూజన్ అవ్వలేదు, ఎందుకు ఇట్లా అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. సో హీరోయిన్ మదర్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళినప్పుడు ఎవరు నువ్వు అంటే నేను డెలివరీ వాళ్ళ ఫ్రెండ్ని అంటాడు. యాక్చువల్లీ ఫ్రెండ్ గుర్తుపెట్టుకుని లైన్, క్లోత్సే తన పెద్ద వీక్నెస్ అనమాట. సో బట్టలు తన పెద్ద వీక్నెస్. సో ఈ డ్రెస్కి ఆ క్లోత్స్కి కొంచెం కనెక్షన్ ఉంది. ఆమె వాటర్ తీసుకొస్తా అని చెప్పి లోపలికి వెళ్తుంది. అప్పుడు ఈయన ఒక ఫోటో చూస్తాడు, వైట్ డ్రెస్ విత్ లావెండర్ ఫ్లవర్స్. అది చూసిన తర్వాత డెలివరీలో చెప్పిన మాట గుర్తొస్తుంది. ఈమె అన్ని డ్రెస్సులు వేసుకోగలుగుతుంది కానీ ఒక్క వైట్ కలర్ డ్రెస్ విత్ లావెండర్స్ వేసుకోలేకపోతుంది. ఎందుకలా అని చెప్పి అన్ని ఆర్డర్లు పెడతా ఉంటుంది ఆయన ఫోన్ నుంచి అయితే. సో వేసుకోలేకపోతుంది అని చెప్పేసి అంటది. ఇక అది గుర్తొచ్చి ఎమోషనల్ అవుతా ఉంటాడు మనోడు ఫోటోలు చూసి. అప్పుడు డెలివరీలో వాళ్ళ అమ్మ వస్తుంది, వచ్చి ఏమంటుంది అంటే, సో అంతమంది సీన్లోనే హీరోకి హగ్గిచ్చి వెళ్ళిపోద్ది. సో ఆమె యాక్సిడెంట్ అవుతుంది, యాక్చువల్ చనిపోద్ది. ఆ బాయ్ ఫ్రెండ్ అనేటోడు ప్రవీణ్ కాదు, వేరే అతను, ఈయన కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈమె చనిపోయినా కూడా రాలేంటబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు పేరెంట్స్. ఈయన వెతుక్కుంటూ ఆడదాకా వెళ్ళడం అనేది డెలిలుకి ఇష్టం. లాస్ట్ హోప్, లాస్ట్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్లే. అండ్ ఆమె వచ్చి నువ్వేనా డెలిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటే, యాక్చువల్లీ మన ఇండియన్ సైకిల్ ఎట్లుంటుంది అంటే, ఒకరిని లవ్ చేసినప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ అకౌంటబిలిటీ, బాధ్యత పరంగా ఉండాలని అనుకుంటారు. సో ఈమె చనిపోయినా కూడా ఎవరు రాకపోవడం అనేది డెలిలు వాళ్ళ అమ్మకి కలవర పెడతా ఉంటుంది మనసులో. సో ఆమె అడుగుతుంది నువ్వేనా అని చెప్పి, ఎందుకంటే డెల్లు చెప్పిన క్వాలిటీస్ అన్ని ఇతనిలో ఉంటాయి. సో డెల్లు ఇతన్ని మళ్ళీ ప్రేమించడానికి కారణం కూడా అంతకుముందు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్న క్వాలిటీస్, ఆ గడ్డం కానీ, అంటే ఏజ్ గ్యాప్ కానీ, ఆ కామ్నెస్, కూల్నెస్ కానీ సేమ్ హీరోలో చూసి లవ్ చేయడం కూడా అదొక కారణం అనమాట. సో అవన్నీ చూసే డెల్లు వాళ్ళ మమ్మీ అనుకుంటారు నువ్వేనా డెల్లు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని అడిగితే, మనోడు అకౌంటబుల్ తెలుసు కదా మనోళ్ళు ఏమన్నా ఉంటే. యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ కూడా బాయ్ ఫ్రెండ్ ఈయన, ఎందుకంటే లాస్ట్కి వెళ్ళేటప్పుడు హగ్ చేసుకుని వెళ్ళిపోతే అది ఈయన ఫీల్ అవుతాడు, బాగా ఎమోషనల్ అవుతాడు, బాధపడతాడు. ఆమె ఇష్టపడిన అబ్బాయి పేరు కూడా ప్రవీణ్, నువ్వేనా ప్రవీణ్ అంటే అవును నేనే అంటాడు. ఆమె అన్నది తెలుసుకుందామని అడుగుతుంది. యాక్చువల్లీ డెలివరీలో చెప్పదు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పేరు ఈమెకి, జస్ట్ తెలుసుకుందని చెప్పి అడుగుతుంది. ఈయన కూడా వాళ్ళని సాటిస్ఫై చేయాలి, ఎందుకంటే డెలివరీలో చనిపోయింది, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చున్నీకి రాలే కాబట్టి ఈయననే డెలివరీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటుంది. ఎందుకంటే బియర్డ్ హిందూ అని చెప్పి ఆమె చెప్పింది కాబట్టి. సో అనుకుంటుంది ఈయన తెలుసుకుందని చెప్పేసి ఆమె క్వశ్చన్ ఇస్తే, ఇతనేమో వాళ్ళకి అకౌంటబిలిటీ అంటే ఆ డెలివరీలో మంచిది, ఆమె బాయ్ ఫ్రెండ్ అకౌంటబిలిటీ లేదంటే బాధ్యత పరంగా లేకుండా చూడడానికి రాలేదు. సో నేనే డెలివరీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి తన మీద వేసుకుంటాడు, ఎందుకంటే స్టిల్ ఇప్పుడు ఈయనే బాయ్ ఫ్రెండ్ కాబట్టి. సో అది చెప్పి బయటకు వస్తాడు. లావెండర్ ఫ్లవర్ కింద పడిపోద్ది. అక్కడ డెలిలు ఉన్నట్లు, డెలిలు హ్యాపీ ఫీల్ అయినట్టు, డెలిలు ఆత్మ శాంతించినట్టు మనకి చూపిస్తూ ఉంటారు. ఆయన ఫీల్ అవుతారు కార్ ఎక్కేటప్పుడు. సో అక్కడ మనకి ఒక ఎమోషనల్ ఫీల్ వస్తుంది. సో అక్కడ చిరుగాలి వచ్చి ఫ్లవర్ కింద పడిపోవడం, లావెండర్ ఫ్లవర్ కింద పడిపోవడం, దాన్ని బట్టి మనకి ఏమర్థం ఏంటంటే, డెలిలు ఇంతకుముందు ఫస్ట్ హాఫ్లో చూస్తే అక్కడ గుడి దగ్గర, టెంపుల్ దగ్గర శారీ కట్టుకుని ఉంటుంది. సో అప్పుడు నువ్వు నిజంగా దయమేనా, నన్ను ఎప్పుడు భయపడ్డావు, అసలు ఒక గాలి రాదు ఏం రాదు, అసలు నువ్వు నిజంగా దయమేనా అంటే, నా కైండ్ ఆఫ్ లవ్ అని, నా కైండ్ ఆఫ్ చూపించడం అనేది చిరుగాలితో ముట్టుకొని చూపిస్తుంది. సేమ్ అదే కైండ్ ఆఫ్ మనకి ముందే చెప్తారు. సో అదే కైండ్ ఆఫ్ టచ్ ఫీల్, సేమ్ ఎమోషన్ లాస్ట్కి టచ్ చేస్తుంది అన్నమాట గాలితో. సో అది ఢిల్లీలో అక్కడ ఉండి ఇక అదే లాస్ట్ అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు మనకి అర్థమైపోద్ది. యాక్చువల్లీ ఢిల్లీలో వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. సో ఆమె సాటిస్ఫై అయినట్టు, ఆమె ఆత్మ శాంతించినట్టు మనకి అర్థమవుతూ ఉంటుంది. సో అక్కడితో మూవీ అయిపోద్ది. ఈయన మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఢిల్లీలో రాకముందు, ఢిల్లీలో వచ్చిన తర్వాత ప్రవీణ్ ఇంకా డిఫరెంట్ అనమాట. ఈయన మ్యూజిక్ మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేస్తాడు. సో ఢిల్లీలో లాంటి అమ్మాయి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలి, ఎందుకంటే ఆమె మోటివేట్ చేస్తుంది ఇతన్ని, నువ్వు మ్యూజిక్ ఉండని చెప్పి కొన్ని బీజిఎమ్స్ కూడా ఏమేమి చెప్తుంది. సో అది నాకు బాగా హార్ట్ టచింగ్ అనిపించింది. సో ఢిల్లీలో వచ్చి ప్రవీణ్ యొక్క జీవితం మొత్తం మార్చేసిందని నేను అంటున్నా. సో ఈయన మరి లాస్ట్లో ఇంకో గర్ల్ ఫ్రెండ్ని చూపారు, అది సింబాలిక్గా చూపారు కావాలని చెప్పేసి. సో దాని మీనింగ్ ఏంటంటే ప్రవీణ్ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాడని అని అర్థం. అంటే ఎవరిని లవ్ చేస్తున్నా ఆయన కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఢిల్లీలో ప్రవీణ్ వాళ్ళ పేరే బాగా నచ్చింది నాకైతే. సో ఇప్పటికైతే మీ క్లైమాక్స్ అర్థమైందని అనుకుంటున్నా. ఆల్ మ్యాటర్ ఆఫ్ అకౌంటబిలిటీ. అంటే వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందని చెప్పేసి ఈయన నేనే ఢిల్లీలో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి యాక్సెప్ట్ చేసిండు. అండ్ మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. నేను కన్ఫ్యూజన్ అయినా, లేకపోతే మీరు కన్ఫ్యూజన్ అయినా, లేకపోతే డైరెక్టర్ కన్ఫ్యూజన్ అయిందో తెలుస్తుంది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్లైమాక్స్ ఎక్స్ప్లెనేషన్. అండ్ లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.